వెల్కమ్ టు రియల్ ఇన్సైట్స్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో, కానీ టెన్షన్ పడొద్దు. నేను మీ టైం వేస్ట్ చేయడానికి రాలేదు. ఈ రోజు మనం పట్టుకున్న టార్గెట్ ఏజెంట్. హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ సాక్షి వైద్య, క్యారెక్టర్ సురేందర్ రెడ్డి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ని చూస్తే జేమ్స్ బాండ్ కూడా రిటైర్ అయ్యి ఇడ్లీ షాప్ పెట్టేస్తాడు. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఏ వైల్డ్ జర్నీ. ఇక మొదలెడదామా? ఇక కథ ఏంటంటే, రామకృష్ణ అలియాస్ రిక్కీ. అఖిల్ ఈ పాత్రలో ఒక హ్యాకర్. అది కూడా ఎథికల్ అని చెప్పుకుంటాడు. ఎథికల్ హ్యాకర్ అంటే బాగానే ఎక్స్ట్రాలు, కానీ స్క్రీన్ పై చూస్తే ఎథిక్స్ ఎక్కడో కాలిఫోర్నియా బీచ్ లో హాలిడే తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇతని డ్రీమ్ రా ఏజెంట్ కావడం. అక్కడ మమ్ముట్టి రా చీఫ్ మహదేవ్ గా, అరే ఈ పిల్లాడేదో సాధిస్తాడేమో అని ఒక సీక్రెట్ మిషన్ ఇస్తాడు. టార్గెట్ ఎవరంటే జినో మోరియా, ఒక రోగ్ ఏజెంట్. ఇతని పేరు గాడ్. ఆ పేరు విన్నప్పుడే అర్థమైంది ఈ సినిమా మనల్ని గాడ్ దగ్గరికి పంపే ప్లాన్ లో ఉందని. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అఖిల్ జుట్టు పెంచాడు, సిక్స్ ప్యాక్ కట్టాడు, జిమ్ లో కష్టపడ్డాడు. కానీ బ్రదర్, నీ యాక్షన్ సీన్స్ కంటే నీ హెయిర్ స్టైల్ కే ఎక్కువ క్లాప్స్ వచ్చాయి. మమ్ముట్టి వచ్చి సీరియస్ గా చూస్తే, ఓహో ఇది సినిమానా లేక డాక్యుమెంటరీనా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే, కానీ ఆ 85 crores కెమెరాలోనే ఖర్చు పెట్టారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మైనస్లు ఒక్కటా రెండా? కథ ఏంటంటే, ఒక 20 ఏళ్ల పాత స్పై మూవీ డివిడీని తీసుకొచ్చి కాపీ కొట్టినట్టు ఉంది. స్క్రీన్ ప్లే అంటారా, అది స్లో మోషన్ లో టార్చర్ రాగం లాంటిది. నిద్రపోయేలా చేస్తుంది. హీరోయిన్ సాక్షి వైద్య ఉంది, కానీ ఆమె రొమాన్స్ సీన్స్ చూస్తే అక్కడేమైనా షూటింగ్ జరుగుతోందా అని అనిపిస్తుంది. హిప్ హాప్ తమిళ బీజియం, అది సినిమాకి బదులు మన ఓపికకి టెస్ట్ పెట్టింది. యాక్షన్ సీన్స్ ఓకే, కానీ విఎఫ్ఎక్స్ చూస్తే పాత టీఎస్2 గేమ్ లా అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి, కిక్, ధృవ లాంటి స్టైలిష్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కి ఇదేంటి స్వామి ఈ దరిద్రం. 85 crores పోసి 8 to 9 crores రాబట్టడం అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా గాడ్ ని కలిసేసిందనమాట. అఖిల్ ఫ్యాన్స్ కి ఇది, అరే మన హీరో స్టైల్ బాగుంది కదా అనిపించొచ్చు. కానీ సగటు సినిమా లవర్కి ఇది 2 గంటల నిద్ర మాత్ర లాంటిది. నా రేటింగ్ విషయానికి వస్తే, యూజువల్లీ నాకు రేటింగ్స్ ఇవ్వడం నచ్చదు. ఫైనల్లీ అఖిల్ నెంబర్ 1 అవుతాడా కాదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏంటి, మీరు చూసారా ఈ ఏజెంట్ ని? ఎలా అనిపించిందో కామెంట్స్ లో రాసేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ఓ దెబ్బ కొట్టేయండి.